ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి చెప్పనే లేదు. అంటే మీరే బాధలో ఉన్నారు కదా, అడిగి ఇంకా బాధ పెట్టడం ఎందుకని ఆగానండి. పెద్దమ్మా, అశ్విన్ గారు మన మనిషి, అక్షర నాశనాన్ని కోరుకుంటున్న మనిషి. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నా మనిషి, యునో. ఎంత గట్టిగా చెప్తుందంటే ఇంకా టెస్ట్ చెయ్యక్కర్లా. నువ్వు చెప్పాక మన మనిషి కాదని ఎందుకు అనుకుంటాను రేష్మి. ఇక నుంచి మన మనిషే. మీ ఇద్దరికీ పెళ్ళైతే అశ్విన్ రాకతో మన బలం కూడా పెరుగుతుంది. అవును శృతి, మీ తోడుతో నా బలము పెరుగుతుంది. మా నాన్నని అమ్మని అవమానించిన బుజ్జమ్మ గారిని వదలను. కలెక్టర్గా నా మీద అజమాయిషీ చేస్తున్న అక్షరని వదలను. నన్ను చేసుకుని హింసిస్తున్న అపర్ణని కూడా వదలను. అరవింద్ ని ఎలాగో రాజేంద్రతో మీరు దెబ్బ కొట్టారు కదా, అలాగే అందరినీ కొట్టాలి. రాజేంద్ర విషయం ఎలా తెలుసు? పెద్దమ్మా, వాళ్ల మీద అశ్విన్ గారికి పగుంది కదా. ఆ 25 కోట్లు మోసం చేసిన వాడికి కాళ్లు పట్టుకుని సన్మానం చెయ్యాలని ఊవిళ్ళూగుతుంటే నేనే మన మనిషి అని చెప్పినా. ఆయన ఎక్కడున్నారో చెప్పండి నీలాంబర్ గారు, ప్లీజ్. నేను చేయలేని పనిని ఆయన చేసినందుకు కాళ్ళు మొక్కి ఆయనకి సన్మానం చేసుకుంటాను. దాందే ఉందిలే అల్లుడు, చేద్దుగాన్లే. ఇక నుంచి మీకే హెల్ప్ కావాలన్నా నేను చేస్తా. అలాగే నా ఎలక్షన్స్ లో మీరు నాకు సహకరించండి. అక్షర నా మీదేమన్నా ఎత్తుగడ వేస్తే నాకు చెప్పండి, చిత్తు చేస్తా. తప్పకుండా అండి. చిత్తు కాగితాన్ని చించినట్టు అక్షరాన్ని చించేయండి. అది చూసి నేను రాక్షసానందం పొందుతా. సారీ అండి, మీ దగ్గర క్రూరమైన మాటలు మాట్లాడుతున్నాను. మా పెద్దమ్మ ఇంకా మాట్లాడుతుంది అశ్విన్ గారు, మీకు తెలీదు యునో. చచ్చా, చూస్తే అలా కనిపించట్లేదే. అశ్విన్ గారు చూపుల్లో కనబడరు, చేసేవి మాత్రం చాలా క్రూరంగా ఉంటాయి. నాకు అదే కావాలండి. నేను చేయలేదు, కానీ చేసినోళ్ళు చెప్పేది వింటుంటే భలే థ్రిల్గా ఉంటుంది. చెప్పరా ప్లీజ్. ఊరుకో బాబు. అందులో ఒక చిన్న చెప్పేసేయండి. ఒక్కటంటే ఒక్కటి చెప్పండి. ఇప్పుడు మాకు చెప్పారు కదా, అదే చెప్పండి. అదా? ఏంటండి చెప్పండి ప్లీజ్. చెప్తా ఉండు బాబు. ఏం లేదు, నా భర్త నేనే చంపించుండా. నేననుకుందే నిజమైందే. మీరా? అవును, నేనే చంపించుండా. చంపి అంతే ఏం చేశాడండి? నాకంటూ ఏమీ చెయ్యలా. అడిగిన డబ్బు ఇవ్వలా, అడిగిన పదవి ఇప్పించలా. ఇంకెందుకు, అందుకే లేపించేసుండా. జనాల్లో సింపతి కొట్టేసుండా. ఓట్లన్నీ నాకే రాల్తాయి. ఓట్లే కాదే, రేపు నీ పళ్ళు రాల్తాయి. రాల్తాయంటారా? ఎందుకు రాలవు? జనాలు పిచ్చోళ్ళల్లుడు. ఎవరైనా చస్తే చాలు వాళ్ళ తరపుకే ఓట్లు గుద్దుతారు.
నేను భద్రని చంపించింది అందుకే. ఖచ్చితంగా నేనే గెలుస్తా, పదవి కుర్చీలో కూర్చుంటా. అప్పుడు మనకేం కావాలన్నా వస్తుంది కదండి. మరంతేగా, నా వాళ్ళకే అంతా. ఈ రాష్ట్రమే నాది. బాబా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నాకు ఉండాలనుకున్నా వచ్చేసింది. నా జన్మ తరించిపోయిందండి. చాలు. మీ అంత గొప్ప నా అత్తగారిని నేను సన్మానించుకోవాలండి. నాకెందుకులే బాబు. అలా అనకండి, నేను బాధపడతాను. పాపం ముచ్చట పడుతున్నాడు. సన్మానమే కదా, చేసుకోనివ్వండి. సరే, రేపు చేసుకోండి అల్లుడు గారు. థ్యాంక్స్ అత్తయ్య గారు, థ్యాంక్స్. ఆ రాజేంద్ర గారిని కూడా పిలిస్తే ఇద్దరికి కలిపి చేయించుకుంటా. 2 టాలెంట్స్ కి ఒకే చోట సన్మానం. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, రప్పించండి. సరే అల్లుడు, వస్తాడులే. ఐఎమ్ సో వెరీ 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 హ్యాపీ అండి. ఇది సరే అశ్విన్, రేష్మి సంగతి ఏంటి, అపర్ణ విషయం ఏంటి? చెప్పండి. ఏం చెప్పనే, చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి కదా. ఆ ఏముంది, రేపు సన్మాన కార్యక్రమం తర్వాత ఎవ్వరికీ తెలియకుండా ముందు ఉంగరాలు మార్చేసుకుంటాం. అపర్ణని మెల్లగా తప్పించేస్తే ఆ తర్వాత మా పెళ్ళే. ఓకే కదా? బావుందల్లుడు. అపర్ణను ఏమన్నా చెయ్యాలన్నా చెప్పు, చేయిస్తా. ఆ, ఇప్పుడే వద్దండి. ఏం జరిగినా నా మీద డౌట్ వస్తుంది. నేను చెప్పింది మాత్రం చేయండి. సరే. ఆ, రాజేంద్ర గారిని రేపు మర్చిపోకండి. బయటికి వస్తాడులే అల్లుడు. రేపటితో అరవింద్ అడిగిన టైం అయిపోతుంది కదా. జాబు పోతాది, పోతే జైలుకి పోతాడు. జైలుకి పోయేది ఆయన కాదే, నువ్వు. అశ్విన్ గారు, మీ పని అయిపోయింది, వచ్చేయండి. సరే అండి, నేను బయలుదేరతానా? సరే, అలాగే. బాయ్ రష్మి. పదండి, బయట దాకా నేను వస్తాను. పదండి. రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.